ఒక జర్నలిస్ట్కి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కింది. ఆయన ఎవరో కాదు, చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మురళీ గారు. ఈసారి పూతలపట్టు నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగబోతున్నారు. స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే ఈయనే పూతలపట్టుకి అభ్యర్థి అని ప్రకటించడం కూడా జరిగింది. ఊహించారా మీరు అసలు ఈ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తుంది అని? అంటే ఊహించా ఊహ నిజం చేసినటువంటి ఆ క్షణం మాత్రం మరుపురానిది. ఆ ఊహ నిజమైనటువంటి క్షణం మరుపురానిది. ఆ ఊహని నిజం చేసినటువంటి ఆ మనిషి కూడా మరణం దాన్ని వేరు చేయాలే కానీ ఇంకేది వేరు చేయలేనటువంటి అంత గొప్ప రూపం నాకు అది. పూతలపట్టు నుంచి టికెట్ కోసం ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నుంచి ప్రెషర్ ఉంది, మాకు సీటు కావాలని ఎంత ప్రయత్నిస్తున్నారు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు. కానీ ఆర్థికంగా నాకు తెలిసినంత వరకు మీరేమి ధనవంతులు కాదు, చాలా సామాన్యమైన వ్యక్తి. కేవలం శాలరీ మీద, మీడియాలో వచ్చే శాలరీ మీద కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి మీరు. ఇంత సామాన్యుడికి సీట్ ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? తెలుగుదేశం గొప్పతనం అదే కదా. టీడీపీ యొక్క గొప్పతనం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు యువతరాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి లోకేష్ బాబు గారు, ఈ అందరి ఆలోచనలు ఒకటే. రాజకీయం ఏ పెత్తందారి గుమ్మంలోనో వేలాడకూడదు. ప్రజాస్వామ్యం ఏ డబ్బున్న వాడి ఇంట్లోనో వాకిట్లోనో ఆటలాడుకోకూడదు. సామాన్యుడైనా సరే ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఆలోచన కానీ, ప్రజల పట్ల బాధ్యతతో ఉన్నాడన్నటువంటి ఆలోచన కానీ, ప్రజలతో మమేకమై పనిచేయగలడన్నటువంటి విశ్వాసం కానీ ఉన్నటువంటి వాడిని నాయకుడిగా ఎంపిక చేస్తే అది ప్రజాస్వామ్యానికి, ప్రజలకి మంచిదన్నటువంటి ఆలోచన మీద దాన్నే ఒక పునాదిగా ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దాని యొక్క స్వరూపం కానీ, దాని యొక్క స్వభావం కానీ మారలేదన్నదానికి నిదర్శనం 40 ఏళ్ళుగా జరుగుతూ ఉంది. తాజాగా నేను ఒక నిదర్శనం. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే అంతా కోట్లతో పని.